హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఇప్పుడే రెడీ అయ్యాము. సండే రోజు ఈరోజు బయటకు అయితే వెళ్దాం అన్నాడు మా బావ. మా పాప నేనైతే రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం? ఫుల్ వీడియో తీస్తాను చూడండి మా యూట్యూబ్ ఛానల్. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎక్కడికో బుద్ధా గార్డెన్కో ఎక్కడికో తీసుకెళ్తాను అన్నాడు. ఎక్కడికెక్కడో తీసుకెళ్తాడో నాకైతే తెలియదు. ఫుల్ వీడియో తీస్తానన్నమాట, చూడండి. ఎక్కడికి? పిజ్జా అడిగావా? బయటికి వెళ్తున్నామంటే మా పాప మటుకి ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఈరోజు చికెన్ అదేమి తీసుకురాలేదు, బయటే తినాలేమో ఈ పూట. చూడాలి ఏం తీస్తామో ఏమో. ఫ్రిడ్జ్ కూడా తీసుకుందాం అంటున్నాడు మా బావ. వెళ్ళి చూడాలి తీసుకుంటామో లేదో, ఎంత రేట్లో ఉంటాయో ఏంటో. సరే నెక్స్ట్ క్లిప్తో కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడే మా బావ అయితే వచ్చాడు. తాళం అయితే వేసాను, తొందరగా రమ్మన్నాడు. ఇప్పుడు వెళ్ళకపోతే తిట్లు పడతాయి. బాయ్ బాయ్. ఇప్పుడే బుద్ధా గార్డెన్స్కి అయితే వచ్చాము. 20 రూపీస్ బండి పెట్టడానికి తీసుకున్నారు. మా రా నువ్వు ఇటు. ఈ మల్లరు తట్టుకోలేము బాబు. ఎక్కడికన్నా వచ్చామంటే ముందర ఫొటోస్ దిగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మాయి గారి పరిస్థితి అదే. కొన్ని ఫోటోలు స్టిల్స్ తీసేసుకుని చూసారా గుడి. ప్లేస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది, చూడండి. నా కూతురు స్టిల్స్, మా బావ ఫోటోగ్రాఫర్. నా బావకి నా కూతురికి అయితే ఫోటో షూట్ అయితే జరుగుతుంది. అర్రే బాబు స్టిల్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాము, మీకు కూడా చూపెడతాను రండి. ఎక్కడికి వచ్చినా నా కూతురు అల్లరి తట్టుకోలేదు. మా బావ హాయ్ చెప్పు. ఇప్పుడు ఏడ కూడా టికెట్ తీసుకోవాలి అట్టుకుంటానే. అదిగో అక్కడ ఏంటి మరి స్నాక్స్ అని షూస్, చెప్పులు. ఇప్పుడు చెప్పులు తీసేయాలమ్మా, చెప్పులు తీసి తిరగాలి అట్టుకుంటే కదా. మొత్తం చూపెడతాను, చూస్తూ ఉండండి. వామ్మో బాబు, నా కూతురు ఆపలేమండి బాబు. ప్లేస్ చూసారా? సూపర్ అంటే సూపర్ ఉంది. వర్షం పడేలా ఉంది. ఇప్పుడు మొత్తం అయితే వీడియో తీస్తాను, చూడండి. నా కూతురు ఫోటో షూట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం, లోపల కూడా చూపెడతాను రండి. నేను బాగా అమ్మాయి బాబు. బుద్ధుడి విగ్రహం చూసారా? సూపర్ అంటే సూపర్ ఉంది. మా బావ ఇవాళ వీడియో కోసం అని టైం తీసుకుని అయితే తీసుకొచ్చాడు. మా బావ మా ప్రీతి. ఇంకో చూసారా? ఇదంతా బుద్ధుడి జీవన విధానం. అయితే ఒక గోడ మీద అయితే స్టాచ్యూ లాగా వేశారు. సూపర్గా అయితే ఉంది. మా బావ మా ప్రీతి అయితే తిరుగుతున్నారు. లోపలైతే ఫోటోలు వీడియోలు తీయకూడదంట, కానీ నేనైతే కొన్ని ఫోటోలు చేస్తాను. మీకు కూడా వీడియో షేర్ చేస్తాను, చూడండి. బుద్ధుడు అంటేనే సైలెంట్ కదా, ఇంకా గుడికి వచ్చినా కూడా సైలెంట్గానే ఉండాలని అక్కడ రాసి పెట్టారు. ఇప్పుడు ఇది మొత్తం తిరగటమే, ఇంకేం లేదు పని. సాయంత్రం 6 అయ్యాను, 5 అయ్యాను. ఏంటమ్మా ఏంటి? అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు తల్లి. వీడియోలు తీయొద్దంట, నా ఇష్టం అది. ఏ భలే ఉందా, వీటిలో కూర్చోడానికి అవదట్టుకుంటా, వెళ్ళకూడదు తట్టుకుంటా కదా. ఇంక బయటే నా కూర్చునేది.
ఇదంతా చూసారా, ఇది గుడి. ఇది చూడండి, ప్లేస్ వర్షం పడేలాగా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ. ఎక్కడికి వచ్చిన ఫోటోలే ఫ్రెండ్స్. ఇట ఆ పిల్లకి ఇదంతా ఇక తిరగటమే. లోపల గుడికి అయితే వెళ్ళేసి వచ్చేసాము. ఏం లేదండి, ఊరినే డబ్బులు వేసేసి కాస్త దండం పెట్టుకుని వచ్చేది. కాకపోతే వ్యూ బాగుంది ఇప్పుడు చల్లగా తిరగడానికి. మా బావ ఫోన్ పట్టుకుని తిరగడమే సరిపోయింది. మా బావ ఫోన్ ఎందుకు ఇలా తిప్పుతున్నారో ఏమో నాకైతే తెలీదు. మా బావ అయితే తీసుకెళ్ళాడు తిప్పటానికి. బాగా తిప్పండి, స్పీడ్ తిప్పండి. చూసారా, ఆడ కూడా పెద్ద విగ్రహం అయితే ఉంది. ఇవంతా షాపింగ్ చేయడానికి అయితే ఉంది. వెళ్ళి చూపిస్తాను అది కూడా. గ్రీనరీ గ్రీనరీ. ఇవంతా స్టాచ్యూస్. ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది బాబు నీ కూతురు. రావటమే రావట్లేదు. ఫోటోలు స్టిల్స్ బాగా ఇస్తుంది ఫ్రెండ్స్ మా పిల్ల. చూసారా, ఇక్కడైతే కాసేపు తిరిగి తిరిగి కూర్చోడానికి కూడా కూర్చోవచ్చు అనమాట. ఇప్పుడైతే షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఏవేవో సామాన్లు అయితే పెట్టున్నాయి. వెళ్ళి చూడాలి. మొత్తం తిరిగి చూపెడతాను, చూడండి. చూసేసి వెళ్ళకండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ అది కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడ ఈ షాప్లో బుద్ధుడు ఫ్రేమ్స్ అవన్నీ అమ్ముతున్నారు. మనకి డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవడానికి. కొనుక్కోవచ్చు, కానీ ఇప్పుడైతే కొంటే కొంటాం, లేదు. చూడండి, ఈ షాప్లో బుద్ధుడికి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి అన్నమాట. మా బావే కొన్ని కొన్నారు. చూడండి, కీ చైన్లు, బుద్ధుడు బొమ్మలు. ఇదేమంటారా, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు టైపు. ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు బాగా దొరుకుతాయి ఇక్కడ. బుద్ధుడికి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఈ షాప్లో. కొనుక్కోవచ్చు, మనకి ఏ కావాలంటే అవి. మనకు నచ్చినవి అయితే కొనుక్కోవచ్చు. రీజనబుల్ రేట్లే ఉన్నాయి. మా బావ కొన్ని తీసుకుంటున్నారు. ఇగోండి, ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నాకు ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కోవడం బాగా అలవాటు. ఇప్పుడు మా బావ కొనుక్కోమన్నారు. ఒకటి తీసుకుని వెళ్ళిపోతా. గుర్తుండాలి కదా మనకి, ఈ ప్లేస్కి వచ్చామని చెప్పే బావ. మా బావ సిగ్గు ఎక్కువ. మా బావ వీడియోలోకి రాడు. నాకు కావాల్సింది అయితే దొరికింది. ఇదైతే తీసుకుంటాను. నాకు నచ్చింది అయితే దొరికింది. అది కూడా తీసుకుని డబ్బులు బిల్లు వేయించుకుని అయితే వెళ్ళిపోతాము. వేరే షాప్కి వెళ్తాము. నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాము. మాకు కావాల్సినవి అయితే కొన్ని తీసుకున్నాము. ఇంకా షాపులకి అయితే తిరుగుతున్నాము. ఏం తీసుకుంటామో ఏమో ఇంకా చూడాలి. ఇంకా నచ్చితే తీసుకుంటాము, లేదా కాసేపు కూర్చుని అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే కప్పులు, బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా చూపెడతాను, రండి. ఇది పర్ఫ్యూమ్ అంట. చూడండి, 80 రూపాయలు అంట. ఇది కూడా ట్రై చేద్దామని ఒకటి తీసుకున్నాము. ఏమంటుంది బావా అవి? యూట్యూబ్ చేస్తారా? యూట్యూబ్ చేస్తే మొత్తం తీయొచ్చంట, కానీ ఆమె ఫోటో పెట్టొద్దు నన్ను అని హిందీలో చెబుతుంది. నాకు కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కాక అలాగే మాట్లాడైతే వచ్చాను. ఓ పర్ఫ్యూమ్ అయితే తీసుకుని వచ్చేసాను. ఫుల్ రేట్లు అండి బాబు ఇక్కడ. లోపలైతే ఏ హారతి లేదు, బయట అయితే వెలిగించారు బాబా. ఇక్కడ మళ్ళీ ఫోటో షూట్ జరుగుతుంది అనమాట నా కూతురికి. ఎక్కడ పోయినా దీని ఫోటోలకి తక్కువ లేదు. మేము వచ్చిన టైం కూడా బాగుందిలే. ఫుల్ వర్షం అంటున్నానింది. బాగా మంచు మబ్బు పట్టింది. సరే, ఎంత పెద్ద స్టాచ్యూను. ఫుల్. ఇక్కడ ఏమంత డబ్బులు అయితే ఏమవో. మనం బండి పెట్టుకోవడానికి పార్కింగ్ 20 రూపీస్, చెప్పులు పెట్టుకోవడానికి అయితే 10 రూపీస్ అయితే అవుతాయి.
మొత్తం ఫుల్గా మనం ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఒకసారి చూడండి మీరు కూడా, నేను వీడియోలో చూపెడుతున్నాను కదా, సూపర్ అంటే సూపర్ ఉంది. అందరూ కూర్చుని మాటలు చెప్పుకుంటున్నారు చల్లగా ప్రశాంతంగా. మా బావ అయితే, మా ప్రీతి అయితే ముందలైతే నడుస్తున్నారు, ఫోటోలు తీసిద్దంట మా బావకి ప్రీతి. సూపర్గా ఉందండి, వర్షం పడేలాగుంది, బాగుంది క్లైమేట్ కూడా చూడడానికి. ఇవంతా ఇటు సైడ్ అంతా ఎక్కువ చెట్లు అవైతే ఉన్నాయి. వ్యూ చూసారా, భలే ఉంది. ఇక్కడ నుంచి కిందకైతే భలే కనపడుతుంది. వర్షం పడుతుంది చూడండి, భలే ఉంది ప్లేస్ అయితే. వానాకాలమే బాగుండిద్ది తట్టుకుంటా ఎక్కువ కదా బావా. కాలు నొప్పులు వచ్చినాయండి కాసేపు తిరిగి నడువు. ఈ పిల్లకి మట్టికి ఫోన్ మట్టికి పోదు, నడుస్తా కూడా ఫోన్లు చూసుకుంటా ఉంటుంది. చూసారు అందరూ నేపాలియన్స్, వాళ్ళతో ఫోటో తీద్దామంటే కుదరలేదు. ఇందాకడే దిగాల్సింది. ఇప్పుడే చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. ఈ స్టాచ్యూస్ భలే ఉన్నాయి కదా. మై ప్రిన్సెస్ నూర్జహాన్. పదా ఈ మల్లర్ తట్టుకోమండి బాబు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మల్లర్ బాగుంటుంది. ఇక్కడైతే కారు చూసావా, ఇదైతే బుద్ధుడు వాడిన కారు అంట. అక్కడ పెట్టారనమాట, చదివాము. చూసారా ఆ టైంలో కార్లు ఎలా ఉన్నాయో చూడండి. అందరూ వచ్చి చూసి వెళ్తా ఉన్నారు. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది, అందుకే కాసేపు అలా తిరుగుతున్నాము. లేదంటే ఇప్పుడు వెళ్ళిపోవాలి, మా బావ డ్యూటీ టైం కూడా వస్తుంది. బాగుందా, నచ్చిందా? సూపర్ ఉంది కదా. పైన తింటావా? ఈ గ్రీన్ లోకి వెళ్ళడానికి వీలు లేదంట, లేదంటే వెళ్ళి కాసేపు ఫోటోలు దిగేవాళ్ళము. వెళ్ళడానికి లేదు, చూసుకుంటా వెళ్ళిపోవటమే. అదిగో అక్కడి నుంచి వస్తున్నాడే ఒక ఆయన. అలాంటి ఫోటో పిక్చర్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ వ్యూ భలే ఉంటుంది ఫోటోలు తీయడానికి. ఇప్పుడైతే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి వెళ్తామో ఏమో. ఈ వీడియో ఎంతటితో అయితే ఏం చేస్తున్నాను. బాయ్ బాయ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.